నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ 2 శామ్యుయల్ చాప్టర్ 22 వర్స్ 29, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన దీపమై ఉన్నారు. నిజమే, దీపము అని అనగా మనకు కాంతినిచ్చేది, వెలుగులో మనలను ఉంచేది, జ్ఞానముతో మనము నిండి నడవటానికి, లేక ఏది కూడా తెలియని స్థితిలో కాక సమస్తమును స్పష్టంగా తెలిసిన స్థితిలో ఉండటానికి కారణం దీపం. గనుక దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు అని చెప్పి ఇక్కడ మాట్లాడటం మనం గమనించగలం. నిజమే, ప్రభు వారు మన జీవితానికి దీపముగా ఉన్నప్పుడు మన స్థితి ఏ విధంగా ఉంటుందో యోబు భక్తుని జీవితంలో నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, తన జీవితం అందు ప్రభువు తనకు దీపంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 29 వర్స్ 3, యోబు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకట్లో తిరుగులాడుచుంటిని. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోబు గారు తన స్నేహితులు తనతో మాట్లాడినటువంటి ఆ సందర్భాల్లో అతడు కొన్ని విషయాలు వారితో చెప్తూ ఉన్నాడు. తాను ఎంతో ఉన్నతమైనటువంటి ఆధిక్యతలో అన్ని సమృద్ధిగా కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడి అతడు సమస్తమును కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బాధాకరమైన దినాల్లో అతడు పలుకుతున్నటువంటి మాటలు ఇవి. అంటున్నాడు కదా, వర్స్ 2, 2వ వచనంలో, పూర్వకాలమును ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు కదా. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను, ఆయన తేజం వల్ల నేను చీకట్లో తిరుగులాడుచుంటిని అని కూడా ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. నిజమే, ప్రభువు మనకు దీపముగా ఉండేటటువంటి పరిస్థితులు అవి మనకు ఎంతో కాపుదల కలిగినటువంటి పరిస్థితులు, మనకు మేలైనటువంటి పరిస్థితులు. అంత మాత్రమే కాక ఆయన దీపము తనకు తలగా పైగా ప్రకాశించను అనగా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, పేరును, ప్రఖ్యాతిని యోబు తన జీవితంలో పొందినటువంటి విషయాలను మనం చూస్తాం. బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 1 వర్స్ 3, యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఆఖరిలో, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబు తన జీవితమందు సర్వము కోల్పోయినప్పటికీ తన జీవితానికి దీపమై ఉన్నటువంటి దేవునిని అతడు విడిచిపెట్టలేదు. ఆ కారణాన్ని బట్టియే అతడు పూర్వం ఉన్నటువంటి దినముల కంటే బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 42 వర్స్ 12, యోబు గ్రంథం 42:12లో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితానికి డబ్బు దీపముగా ఉంటే కొంతకాలానికి పలు కారణాల చేత మొత్తం ఖర్చు అయిపోవచ్చు. పేరు, ప్రఖ్యాతులు, బలము, బంగారము, స్నేహితులు, బంధువులు, ఆస్తులు, ఇవి మన జీవితానికి దీపముగా ఉంటే, అంటే వాటి వలన మనం గొప్పవారంగా ఎంచబడేటటువంటి పరిస్థితులు అవి ఒక దినాన ఆరిపోతాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి వారము ఉన్నాం. బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 9, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అని ఇక్కడ రాయబడింది. నిజమే, భక్తిహీనులు తమకు దీపముగా పెట్టుకున్నవి ఆరిపోతాయి, కానీ విశ్వాసులైనటువంటి వారు తమకు దేవునిని దీపముగా పెట్టుకున్నప్పుడు వారు తేజరిల్లుతారు అంటానికి ఇక్కడ యోబు జీవితము ఒక అద్భుతమైనటువంటి మాదిరిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. గనుక ప్రభువును మన జీవితానికి దీపముగా అనగా ఆయన మాటలను, ఆయన బోధలను, ఉపదేశములను మనం ఆధారంగా చేసుకున్నప్పుడు
నిశ్చయముగా ఆయన మన దీపమై ఉంటారు. తేజరిల్లేటటువంటి స్థితిని ప్రభు మనకిస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. నేడు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల జీవితాలకు ఇది మొదలుకొని మీరు తమకు దీపమై ఉండులాగున వారు మీ మాటలను అనుసరించి నడవటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నాడు దావీదు గారి జీవితానికి మీరు దీపంగా ఉన్న కారణమే అతనిని, అతని తర్వాత సంతతిని కూడా నిత్యము సింహాసనాసీనులై ఉండునట్లుగా మీరు దీవించారు. ఇదే కృపకు మా ప్రియులు కూడా తమ దినాల్లో పొందినట్లుగా పరిశుద్ధాత్మదేవ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి